దాదాపు 12 సంవత్సరాల కిందట జరిగిన పరిణామాలు ఇప్పుడు జరుగుతున్నాయి. పుష్కర కాలం కిందట అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో సినిమా హాళ్లపై తనిఖీలు చేయించారు. దీనికి 5-6 ఏళ్ల కిందట చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు ఒక్కసారి మాత్రమే సినిమా హాల్లో తనిఖీలు చేయించారు. తప్పులు వెలుగులోకి తెచ్చి భారీ ఫైన్లు కూడా వేయించారు. దీనికి కారణాలు ఏమైనా అప్పట్లో ఈ ఇద్దరు సీఎంలు అంటే ఇండస్ట్రీలో చర్చ జరిగింది. మళ్ళీ ఆ తర్వాత తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి సినిమా హాళ్లపై దూకుడుగా ఉన్నారు. తన సినిమా హరిహర వీరమల్లు విడుదల వచ్చే నెల 12న ఉండగా దీనికి ముందు సినిమా హాళ్ల బంద్కు పిలుపునిచ్చారు. దీనిని సీరియస్ గా తీసుకున్న పవన్ ఇండస్ట్రీని ఉద్దేశించి తీవ్రంగా స్పందించారు. కృతజ్ఞత అయితే లేదు, అయితే ఎపిసోడ్ అక్కడితో ఆగిపోకుండా సినిమా హాలులో ప్రేక్షకులకు వసతులపై ఆయన దృష్టి పెట్టారు. తాజాగా బుధవారం సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సినిమా హాళ్లలోనూ అధికారులు తనిఖీలు చేశారు. మంచినీటి సదుపాయం నుంచి తినుబండారాల ధరల వరకు కూడా అన్ని పరిశీలించారు. సీట్ల నుంచి క్యూలైన్ల వరకు టికెట్ల గురించి వేచి ఉండే గదుల దాకా అన్నింటినీ పరిశీలించారు. అయితే తొలి 2 రోజుల్లో ఏ సినిమా హాళ్లపైన జరిమానాలు విధించకపోయినా గట్టిగా వార్నింగులైతే ఇచ్చారు. అంతేకాదు కొన్ని హాళ్లకు నోటీసులు కూడా ఇచ్చారు.